ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో మోస్ట్లీ వి సీ సమ్ పీపుల్ లైక్ అంటే ఎలా అంటే సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు చాలా సిచ్యువేషన్స్లో. కొన్ని సందర్భాలు చిన్న చిన్నవి ఉంటాయి, బట్ అవి కొంచెం టైంతో పాటు అవి పాస్ అని అయిపోతుంటాయి. బట్ నా కొంచెం నోన్ ఫ్రెండ్స్లో నేను చూసాను, లైక్ వాళ్ళ యాక్సిడెంట్స్ ఏమన్నా అయినాయి అనుకోండి, వాళ్ళ లవ్డ్ వన్స్ ఎవరన్నా అమ్మ నాన్న కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, ఎవరన్నా ఎక్స్పైర్ అయిపోయారు అని అంటే దే బ్లేమ్ దే సెల్స్ అనమాట. లైక్ నా తప్పు వల్లే ఇలా జరిగింది, నేనేదో సరిగ్గా చేయలేదు, సో నా పొరపాటు వల్లే ఐ లాస్ దెమ్ అనో. ఇలాంటివి మెడికల్ కండిషన్స్లో కూడా నేనేదో సరిగ్గా చూపిలేదు డాక్టర్కి, లేదంటే నేను ఈ స్టెప్ తీసుకోవాల్సింది, నా స్టెప్ తీసుకోవాల్సింది, నా వల్లే ఇదంతా జరిగింది. నాట్ ఓన్లీ లైక్ మేజర్ ఇన్సిడెంట్ అంటే లూజింగ్ అ పర్సన్ ఈజ్ అ వెరీ బిగ్ మేజర్ ఇన్సిడెంట్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. లవ్డ్ వన్స్ని లాస్ అవ్వడం అనేది అలాంటివే కాకుండా ఇంకా చాలా మేజర్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఏదైనా డిసీజెస్ రావడము, లేదంటే ఇలాంటివి ఏమైనా వచ్చినా కానీ నా పొరపాటు వల్లే ఇదంతా జరిగింది అని వాళ్ళు కీప్ ఆన్ బ్లేమింగ్ దెమ్సెల్వ్స్. అండ్ లైక్ అదే ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటారు, ఏం పని చేయరు. దే సైకలాజికల్లీ లైక్ గెట్ ఇన్ టు డిప్రెషన్. So how to overcome that and come out of it? Asal actually what they have to mainly understand. Yes, మీరు చెప్పిన ఫినామినా ఏదైతే ఉందో మోస్ట్ టైమ్స్ నేను ఎలాంటి కేసెస్లో చూస్తుంటానంటే జనరలీ మెడికల్ కేసెస్లో ఒకటి ఎక్కువ చూస్తుంటాను నేను. ఎక్కడైతే కొందరు ఏంటంటే ఫినాన్షియలీ వెల్ ఆఫ్ ఉండరు. సో వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్కి ఎవరికో ఒకరికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్రీట్మెంట్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, బట్ అంత డబ్బు లేదు వీళ్ళ దగ్గర. అండ్ సరే పోనీ చేయిద్దాం, ఏదో కష్టపడి అప్పు తీసుకొచ్చి చేద్దాం అనుకుంటారు, కానీ గ్యారంటీడ్ కాదు. లైక్ ప్రాబబ్లీ డాక్టర్స్ ఏంటంటే మేము గ్యారంటీ ఇవ్వము, మేము ట్రై చేస్తాం బట్ వీ కాంట్ గ్యారంటీ అని అంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో చాలా మంది ఏంటంటే దే గివ్ అప్. లైక్ సరే ట్రీట్మెంట్కి ఎలాగో మనం చేయించుకునే స్తోమత లేదు అండ్ గ్యారంటీడ్ కూడా కాదు అన్నారు అనేసి ఏంటంటే అలాంటి సందర్భాలలో ట్రీట్మెంట్ని గివ్ అప్ చేస్తారు అండ్ ఈవెన్చువల్లీ ఆ పర్సన్ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ మెంటల్ ట్రామాకి వచ్చేది అంటే ఏంటంటే అరే నేను కొంచెం కష్టపడిపోను, ఒక స్టెప్ తీసుకోవాల్సింది, లేకపోతే నేను నలుగురు ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నా సరే నేను చెయ్యాల్సింది, నేను అది చెయ్యలేదు కాబట్టే ఇప్పుడు మా నాన్న చనిపోయారు, లేకపోతే మా అమ్మ చనిపోయింది అని ఇలాంటి థాట్స్ అనేది ఏంటంటే జనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు చనిపోయినాక. సో అలాంటి కేసెస్ లో కానివ్వండి జనరల్ గా దట్ ఈస్ వన్ కేస్. మీరు ఇప్పుడు అదే ఫైనాన్షియల్ అంటుంటే స్టడీస్ లో కూడా ఉంటుంది ఎక్కువగా. అమ్మ నాన్న అన్నారు కదా మీరు, స్టడీస్ నాకు అప్పుడు అంత స్తోమత ఉంటే నేను చదివించేవాడినో, లేదంటే చదివించేవాడినో, చదువుకునేవాడినో, ఏదో ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. రైట్ ఇవి కూడా వస్తాయండి. సో వన్ కేసెస్ ఇలా మెడికల్ కండిషన్ లో ఎక్కువ చూస్తుంటాను నేను. రెండోది ఎడ్యుకేషన్ లోనే చూస్తూ ఉంటాను. ఏంటంటే వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక కిడ్ కి లైక్ నాకు డాక్టర్ చదవాలని ఉంది అనేసి అంటారు, కానీ వాళ్ళకి సీట్ కొనే స్తోమత లేదు, ఫ్రీ సీట్ రాలేదు, కానీ వాళ్ళ ఆశ అది. సో ఆశ నిలబెట్టలేకపోతున్నా నేను అనేసి ఆ తండ్రి యొక్క ఆవేదన, రైట్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అక్కడ మళ్ళా సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకుంటా ఉంటారు. సపోజ్ కెరియర్ లో ఫ్యూచర్ లో వాళ్ళు సరిగ్గా సెటిల్ కాలేదు, ఆర్ ఏదో నార్మల్ గా సెటిల్ అయ్యారు, ఆర్ బాగా సెటిల్ అయినా కూడా వాళ్ళకి ఆ గిల్ట్ ఉండిపోతుంది. ఏంటంటే నేను ఆ రోజు కనుక నా డబ్బు ఉంటే డాక్టర్ చూసేవాడిని, నా కొడుకుని డాక్టర్ చేసేవాడిని, కూతురు డాక్టర్ చేసేవాడిని. సో అలా ఏంటంటే అక్కడ కూడా స్టడీస్ పరంగా కూడా బ్లేమింగ్ ఒకటి వస్తూ ఉంటుంది. థర్డ్ కేసు ఏంటిది అని అంటే రిలేషన్షిప్స్ లో చూస్తూ ఉంటాను నేను బ్లేమింగ్ అనేది, సెల్ఫ్ బ్లేమింగ్ అనేది. ఎలా ఉంటుంది సెల్ఫ్ బ్లేమింగ్ అని అంటే ఇప్పుడు చూడండి, ఒక రిలేషన్షిప్ లో సపోజ్ హస్బెండ్ వైఫ్ మీద విచ్చలవిడిగా అరుచుకొని ఇంటి బయటికి వెళ్ళిపోగానే కొందరు ఏంటంటే ఇరిటేట్ అయ్యి సరే వస్తాలే సాయంత్రం అనేది అనుకుంటారు. బట్ ఈ సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే నేనే ఏదో తప్పు చేస్తుంటాను కాబట్టి ఇలా అరిచి వెళ్ళిపోయాడు, నేను చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా కోపం నేనే తెప్పించాను అని ఇలాంటివన్నీ అనుకుంటా ఉంటారు. సో అక్కడ కూడా ఏంటంటే అతనికి షార్ట్ టెంపర్ ఉందా, లేకపోతే అతను ఎందుకు అలా వెళ్ళిపోయాడు ఇవన్నీ ఆలోచించకుండా నేను చేశాను తప్పు కాబట్టి అతను వెళ్ళిపోయారని ఒక సెల్ఫ్ బ్లేమింగ్ అక్కడ కూడా అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో వీ సీ ఇట్ ఇన్ లైక్ సమ్ టైమ్స్ ఏంటంటే ఎక్కడికో ట్రిప్కి అలా వెళ్ళేటప్పుడు పొరపాటున ఏదైనా యాక్సిడెంట్లో స్పౌస్ కానీ ఎవరైనా ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినప్పుడు కూడా డ్రైవర్ ఎవరైతే ఉంటారో చూడండి, ఆ డ్రైవర్కి ఒక గిల్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ రోజు నేను తప్పుగా, లేకపోతే అంటే ఆ రోజు నేను నడుపుతుండగా యాక్సిడెంట్ అయింది కాబట్టి వీళ్ళు ఈరోజు లేరు, సో
అలా ఏంటంటే బేసిక్గా వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ Blame ఉంటారు ఈ అన్ని పరిస్థితులు. ఏ పరిస్థితి వలన్నా సరే మీరు మిమ్మల్ని బ్లేమ్ చేసుకుంటున్నారు అని అంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ లైఫ్ అండి. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. అది దేంట్లోన్నా కానివ్వనండి, ప్రతి మనిషికి ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. మనకు కూడా ఏదో ఒక లోపం వల్లనే మనం చేయలేకపోయామే తప్ప అదేదో కావాలని చేసింది కాదు. రైట్. నా దగ్గర నిజంగా డబ్బు ఉండి నేను డబ్బు పెట్టకపోతే అది వేరు. రైట్. ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేక, అందరి దగ్గర డబ్బులు ఉండాలని రూల్ ఏం కాదు కదా అది, నా దగ్గర లేక నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ కాబట్టి ఆ పర్టికులర్ సినారియోకి ఐ కుడ్ నాట్ ఎఫర్డ్ అనే ఒక థాట్ లో ఉండండి. దట్ యునో నా దగ్గర లేక జరిగింది, ఉండుంటే వేరేలాగా ఉండేది కదా, కానీ లేక జరిగింది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సేమ్ ఇప్పుడు ఏంటంటే డాక్టర్లు ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు డాక్టర్ చదివలేకపోయినా అనేసి ఒక పేరెంట్ కూడా గిల్ట్ ఉంటుంది. సో అక్కడ కూడా ఏంటంటే మీకు మీ స్తోమత ప్రకారం మీరు ఎంత చేయగలిగారో అంత చేశారా లేదా అని మాత్రమే ఆలోచించండి. మీ స్తోమతకి మించి మీరు చేయడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ కాదు. సో మీ స్తోమతకి మీరు చేశారా లేదా అని ఒక పాయింట్ చూసుకున్నారనుకోండి, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అరే ఐ గేవ్ మై 100% అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అలాంటి ఫీల్డ్లో ఎవరన్నా గిల్ట్ ఫీల్ అవుతున్నారు అనుకోండి, దట్ నా బాబుకి నేను ఇవ్వలేకపోయానే, చదువు కానివ్వండి, కోరింది కానీ ఇవ్వలేకపోయాను అని అంటే కనుక మీ స్తోమతకి మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. సో దాని గురించి అనవసరంగా మీరు గిల్టీ ఫీలింగ్ అవసరం లేదన్నమాట మనకి. అండ్ కమింగ్ టు ది థర్డ్ థింగ్, లైక్ రిలేషన్షిప్స్లో కూడా సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకుంటారు కదా, అక్కడ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటికి రాగానే మీ హస్బెండ్ మీ మీద అరిచారనుకోండి, మీరేదో తప్పు చేశారని కాదు, మేబీ ఆఫీస్లో ఏదైనా గొడవ అయిందేమో, అది తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తున్నారేమో, లైక్ ఇలా కూడా అవ్వచ్చు. మీరు కొంచెం టైం వెయిట్ చేయండి. ఈ లోపు వాళ్ళే మళ్ళీ వచ్చి సారీ చెప్పడమో లేకపోతే ఏదో చెప్తారు. ఈ లోపే మనం సెల్ఫ్ బ్లేమింగ్ చేసేసుకొని కుంగిపోయి ఇవన్నీ ఎక్కువ ఆలోచించేసి, కొందరు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటారు ఎక్కువ ఆలోచించేసి. సో అలాంటి ఇవి అవసరం లేదనమాట. అండ్ కమింగ్ టు ద లాస్ట్ థింగ్, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ యాక్సిడెంట్ కేసెస్లో కూడా కొందరు ఏంటంటే సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటా ఉంటారు కదా. ఇది జరిగింది యాక్సిడెంట్ అంటే ఏంటి, పొరపాటున జరిగింది, రైట్. నేను ఇంటెన్షనల్ గా పోయి గుద్ది చంపేసింది కాదు కదా, దాన్ని మర్డర్ అంటారు. సో ఇది మీరు చేసింది మర్డర్ కాదు, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, రైట్. ఒక్కొక్కసారి మన తప్పు ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనం కరెక్ట్ గా వెళ్తున్నా ఎవరో తప్పు వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటున్నారు కదా. సో యాక్సిడెంట్ ని కూడా మీరు మరీ అంతగా అంటే బ్లేమ్ చేసేసుకొని నా వల్లనే జరిగింది అని అనుకోకుండా దాన్ని కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ కంట్రోల్లో ఉన్నంత వరకు మీరు బాగానే ఉన్నారు, అది ఒక యాక్సిడెంట్, అది మన చేతిలో లేనిది, ఇట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ అనే ఒక నాలెడ్జ్ ఉంటే కనుక దట్ ఈస్ వెన్ యూ విల్ నాట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓకే అండి. ఏ దానికన్నా సరే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, అది చాలా మంచి హ్యాబిట్. ప్రతిదానికి బ్లేమ్ తీసుకోండి. కొన్ని వాటికి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము, కొన్ని వాటికి బ్లేమ్ తీసుకోవడం ఓకే. అన్నిటికీ నేనే బాధ్యుల్ని, అన్నిటికీ నేనే కారణం అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. అలాంటి మైండ్ సెట్ ఉంది అంటే కనుక మీరు అసలు జీవితంలో హ్యాపీగా ఉండలేము. ఏది జరిగినా నా వల్ల ఏంది అనుకుంటారు మీరు. సో అలా కాకుండా ఒక్కొక్క ఇన్సిడెంట్ కి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయి ఉంటాయి. You're not the only one reason to happen that particular incident అనే ఒక ఫ్యాక్ట్ తెలుసుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. అన్నిటికీ మనం బ్లేమ్ చేసుకుంటుంటాం చూడండి, అది అవ్వకుండా ఉంటుంది. Well explained. Thank you so much. Welcome.